వచ్చే ఏడాది పుష్కరాలకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం చేసింది. తెలంగాణ కేబినెట్ 1000 కోట్లతో ఆమోదం తెలిపింది. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో సంబంధిత పనులకు 1000 కోట్ల కేటాయింపునకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి విడతగా 300 కోట్లు మంజూరుగాను పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలలో అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది. కే సముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టులు మంజూరు కూడా అంగీకారం తెలిపింది. ఈ విధంగా తెలంగాణలో ప్రజెంట్ అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రజెంట్ అయితే పూర్తయింది మనకి. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.